ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మా చిన్నవా మరిది ఏమన్నాడు తెలుసా? 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువుల్ని నా సత్తా ఏంది చూపెడతా అన్నాడు ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ వాహిని వేదిక చెప్పు, ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్? డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం. నేను మీకు 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం నీకు. 15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు. ఇవాళ నువ్వేం పీక్తావురా? 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్. ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడిసేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడిసేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డాకి రావాలా, నీ ఇంట్లో రావాలా? చెప్పు ఎక్కడ రావాలి? 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్నొద్దు, ఏమొద్దు. నా చేతు నుంచి చంపేస్తా బిడ్డ నీకు. మా హిందూ వాహిని ఎట్లాంటి ఆర్గనైజేషన్ అంటే, ఫస్ట్ అయితే అందరినీ ఒక్కటే సమానం. మీరు మీ ఇంట్లో ఇవాళ నుంచి లవ్ జిహాద్ గురించి మన పిల్లలకి చెప్పే స్టార్ట్ చేయండి. మన కొడుకు కానీ, మన కూతురు కానీ, మన అక్క కానీ, మన చెల్లెలు కానీ అందరికీ లవ్ జిహాద్ గురించి చెప్పి స్టార్ట్ చేయండి. అమ్మా లవ్ జిహాద్ అంటే నీకు తెలుసా? లవ్ జిహాద్ అంటే ఈ వైట్ టోపీ పెట్టుకే వాళ్ళు వస్తారు, వాళ్ళతో దోస్తానా చెయ్యకూడదు. ఇది చెప్పండి. మనం హిందూతోనే దోస్తానా పెట్టుకోవాలి, హిందువుల దగ్గరనే కొనాలి, హిందువుల దగ్గరనే కూర్చోవాలి, హిందూ దగ్గరనే తినాలి. అమ్మా జాగ్రత్త అని మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఈ ప్రచారం స్టార్ట్ అయితే మన అమ్మ కానీ, మన కూతురు కానీ, మన అక్క కానీ, మన చెల్లెలు కానీ, అరే మా నాన్నగారు అన్నారు, మా అన్నగారు అన్నారు, మా పెద్దోళ్ళు అన్నారు, కొద్ది జాగ్రత్త పడాలని వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఆలోచన వస్తుంది. అప్పుడే మనం లవ్ జిహాద్ని ఆపొచ్చు తమ్ముళ్ళారా. ఇంకోటి, దాదాపు ఎక్కడెక్కడ కాషాయ గవర్నమెంట్ ఉన్నది అక్కడే ప్రత్యేకంగా ఎక్కువ లవ్ జిహాద్ కేసులు అవుతున్నాయి. కొన్ని దినాల ముందు ఉత్తరప్రదేశ్ లో జిమ్ జిహాద్ జరిగింది. ఏ జిహాదు? జిమ్ లో ఇప్పుడు మన అమ్మాయిలు పోతుంది ఫిట్నెస్ గురించి. పోండి, మంచిదే. కానీ ఆ ఫిట్నెస్ ట్రైనర్ ఎవరు ఒక్కసారి చూసుకోండి అమ్మా. ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎవరు ఒక్కసారి చూసుకోండి. ఒక్క అమ్మాయిని అయినా ట్రాప్ చేసిండు, ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేసిండు, ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేసిండు, మళ్ళా ఆ అమ్మాయితో ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేసిండు. ఇట్లాంటి 300 హిందూ అమ్మాయిని ట్రాప్ చేసిండు తమ్ముళ్ళారా. ట్రాప్ చేసిన తర్వాత, మానభంగం చేసిన తర్వాత వీడియోగ్రాఫింగ్ చేసిండు, ఫోటోలు తీసుకుంటూ, మళ్ళా బ్లాక్ మెయిలింగ్. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లో. ఉత్తరప్రదేశ్ ఇవాళ ఏంది? అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఇవాళ మీరు చూస్తున్నారు, ఒక్కడిని ఎన్కౌంటర్ చేసినారు. ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ పేరు వస్తుంది. ఈ కడుగోల్ని ఎన్కౌంటర్ చేసినారు. ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ పేరు వస్తుంది కదా. ఈ ల్యాండ్ గ్రాఫర్ కానీ, రోడిల్ని కానీ ఎన్కౌంటర్ చేసినారు. ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ పేరు వస్తుంది కదా. కానీ అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు అంత స్ట్రిక్ట్ గా ఉన్న తర్వాత కూడా అదే స్టేట్ లో లవ్ జిహాద్ జరుగుతుందంటే వీళ్ళకి భయం, సావు భయం లేదు, జైలు భయం లేదు, పోలీసుల భయం లేదు. వీళ్ళకి భయం పుట్టాలంటే హిందూ కార్యకర్తలు ఇప్పుడు మీరే లేవాలి.
హిందూ కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్త ఎక్కడైనా మా హిందూ అమ్మాయిని కన్వర్ట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే, లవ్ జిహాద్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన భాషలోనే ఆయనకి జవాబిచ్చే ఆ విధంగా హిందువులు తయారు కావాలి. ఎందుకంటే ఇక్కడున్న గవర్నమెంట్ పైన మీరు విశ్వాసం పెట్టకండి, ఇక్కడున్న నేతల పైన విశ్వాసం పెట్టకండి. ఏ నేతలు కానీ, మన నేతలు కానీ, ఆ నేత కానీ, ఈ పార్టీ నేత కానీ, ఆ పార్టీ నేత కానీ, ఏ పార్టీ నేతల పైన కూడా విశ్వాసం పెట్టకండి. అందుకోసం చెప్తున్నా, షోపుటం నేతలు వద్దు, మనకు యాక్షన్ నేతలు కావాలి. అది మీ చేతిలో ఉంది. తమ్ముళ్ళారా, లవ్ జిహాద్ ఒక తెలంగాణ కాదు, ఒక మహారాష్ట్ర కాదు, ఒక ఉత్తరప్రదేశ్ కాదు, ఒక మధ్యప్రదేశ్ కాదు, యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్ లో లవ్ జిహాద్ పేరు పైన వేల మన హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. తమ్ముళ్ళారా, వేల మంది. తమ్ముళ్ళారా, ప్రధానమంత్రి మోదీ గారు ఇవాళ ఉన్నారంటే ఇవాళ యావత్ భారతదేశంలో హిందువులు సేఫ్ ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ గారు నాకు దేవుడు, నేనైతే దేవుడుగా అనుకుంటా. నేనైతే ఎందుకంటే ఇవాళ దేశం సురక్షితం ఉంటుండే అది మోదీ గారి వల్లనే, అమిత్ షా గారి వల్లనే. తమ్ముళ్ళారా, ఒకప్పుడు మన భారతదేశం పైన మళ్ళా శివాజీ మహారాజ్ అడుగుతారు, మర్యాదగా అడుగుతున్నా, నా గోమాతని ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు? ఆ కసాయుడు అంటాడు, ఇది మా తినే ఆహారం, దీనికి నేను కోయనికి తీసుకొని వెళ్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి కోపం వస్తుంది, కత్తి తీసి గుర్రం పైన నుంచి దుంకి ఆ ఫాల్తుగాడు, ఆ తురుకలంజ కొడుకు చేయి కలిసి చేతు నరికి గోమాతని రక్షించిన మన ఛత్రపతి శివాజీ మహారాజ్. తమ్ముళ్ళారా, 12 సంవత్సరాల్లోనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గౌ రక్షణ చేసిన. తమ్ముళ్ళారా, ఇవాళ కూడా చాలా మంది మా హిందూ అని కార్యకర్తలు కానీ, వేరే వేరే ఆర్గనైజేషన్ కార్యకర్తలు కానీ గౌ రక్షణ గురించి పనిచేస్తున్నారు. ఎంత అదృష్టం తెలుసా మీకు? గౌమాతని కాపాడాలంటే చాలా అదృష్టం ఉండాలి. తమ్ముళ్ళారా, ఒక్కప్పుడు మా జేబులో 100 రూపాయలు కూడా లేకుండే. ఒక్కప్పుడు మా జేబులో 100 రూపాయలు కూడా లేకుండే. ఆ సమయంలో మా త్రివిక్రమరావు గారు, మా గురువు గారు, అప్పుడు హిందూ వాహినికి ప్రచారకగా ఉండే మా ఉప్పల రాజన్న గారు మాకు మార్గదర్శనంగా ఉండే. వాళ్ళు పిలిచినారు, ఇక్కడ రండి, కొట్లాట మీకు ఇష్టమా అడిగిండు. కొట్లాట ఇష్టమా, అరిచేది ఇష్టమా, ప్రచారం చేసేది ఇష్టమా అడిగిండు. 3 ఆప్షన్ ఇచ్చిండు మాకు మా రాజన్న. నేనన్నా, భయ్యా ఇది అరవాలంటే మాత్రం కాదు, ప్రచారం అయితే అస్సలు కాదు, ఈ కసాయోల్కి కొట్టాలంటే అవి రెడీ, ఈ కసాయోల్కి కొట్టాలంటే అవి రెడీ. ఓకే అంటే నీకు కొట్లాట కావాలి? అవునా, కావాలి. నీ టీం ఉందా అడిగిండు. ఉంది కదా. ఎవరెవరు ఉన్నారు? మా గోవర్ధన్ అన్న ఉన్నాడు, మా నరసింహన్న ఉన్నాడు, మా మనోహర్ అన్న ఉన్నాడు, మా భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే, ఒక 10 మంది టీం ఉంది కదా. ఉంది. ఓకే, నేను ఒక అంబాసిడర్ కార్ ఇస్తా, పెట్రోల్ వేసి ఇస్తా, కానీ భోజనం మీరు తినుకోవాలి. మంచిదన్నా. ఏం చేయాలన్నా అంటే, ఇప్పుడు బక్రీద్ వస్తుంది కదా, మేము ఒక రోడ్డు చెప్తాం, అక్కడ మీరు పోవాలి, బండ్లు ఆపాలి, ఆవులు చెక్ చేయాలి, ఆవులు పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళాలి, కేసు పెట్టి గౌశాలలో ఇడవాలి. మంచిదన్నా అన్నాం. దిగిన తర్వాత ఇప్పుడు ఒకటే పూటకి మాకు డబ్బులు ఉండే, ఒకటే పూట తినాలి. మొత్తం 24 అవర్స్ గౌరక్షణ గురించి నిలబడాలి రోడ్డు పైన. అప్పుడు బండి పట్టుకోవాలి, పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ పోలీసు వాళ్ళు మాట వినాలి. మేము మళ్ళీ పోలీసు వాళ్ళు డైలాగ్ వినండి, మీరు ఎవర్రా, మీరు పోలీసా, ఈ ఆవులని పట్టుకొని తీసుకుని వస్తున్నారు, మాకు వేరే పని లేదా?
మాకు హుసులికి వెళ్ళాలి, మాకు అక్కడెక్కడ చాలా డబ్బులు కనెక్షన్కి వెళ్ళాలి. ఈ లేనిపోని పనులు ఎందుకు తీసుకొని వస్తున్నారు రా భయ్? ఆ సమయంలో మా పైన పోలీసు వాళ్ళు ఇదే काशी की कला जाती, मथुरा मस्जिद होती, अगर शिवाजी ना होते तो हर हिंदू की सुन्नत होती. अगर शिवाजी ना होते तो हर हिंदू की सुन्नत होती. शिवाजी ना होते तो हिंदू ना होता, शिवाजी ना होते तो भारत देश ना होता, शिवाजी ना होते तो आप नहीं होते, शिवाजी ना होते तो हम नहीं होते. मेरे मित्रों, वो समय पर भारत पर औरंगजेब का राज, वो समय पर औरंगजेब का एक ही एक लक्ष्य, हिंदुओं का खात्मा करो.